ప్యూర్ డివోషనల్ స్టఫ్. ఆ మ్యూజిక్తో ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయారు. వెల్కమ్ టు మూవీ హబ్ రివ్యూస్. ఆది సాయి కుమార్ మెయిన్ లీడ్గా మిస్టరీ ఫ్యాంటసీ థ్రిల్లర్ శంబాలా సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో ఒక ఎథిస్ట్, దేవుడిని అస్సలు నమ్మడు. ఏం చేసినా దేవుడే చేసాడని నమ్మే ఊరు. ఆ ఊరికి ఒక స్వామీజీ ప్రెసిడెంట్. ఆ ఊరికి వచ్చిన కష్టాన్ని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది జనరల్గా ఇలాంటి సినిమాల టెంప్లెట్. ఆ టెంప్లెట్ అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అయితే తీసిన సినిమానే శంబాలా. సినిమా స్టార్టింగే ప్లాట్లోకి వెళ్ళిపోతారు. ఒక సాంగ్ రూపంలో శంబాలా ఊర్లో మనుషుల్ని చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. విక్రమ్ ఇంట్రొడక్షన్తోనే తన క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నది ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ట్రాక్ తప్పకుండా చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు. స్టోరీ చాలా రేసీగా పరిగెడుతుంది. ల్యాగ్ ఫీల్ ఎక్కడా ఉండదు. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ కొంచెం భయపడుతుంది. సూపర్ ఇంటర్వెల్ బ్లాక్. సెకండ్ హాఫ్ మొత్తం ఊరికి వచ్చిన ప్రాబ్లం హీరో ఎలా సాల్వ్ చేసింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్న నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేసిన బీజిఎం వల్ల సీన్స్ ఎలివేట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో రవివర్మ అండ్ లక్ష్మణ్ సీక్వెన్సెస్ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో టెంపుల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ హైలైట్స్. రవివర్మ అండ్ లక్ష్మణ్ పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోతాయి. స్వసిక రోల్ ఓన్లీ గ్లామర్ కోసమే. క్లైమాక్స్లో పాప పెర్ఫార్మెన్స్ ఎమోషనల్గా ఉంటుంది. ఆది సాయి కుమార్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ సినిమాని క్యారీ చేశారు. అర్చన అయ్యర్ ఆ రోల్కి యాప్ట్. ఆ రోల్లో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ముందే కొంతమంది గెస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ కాస్టింగ్ వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. సినిమాకి మెయిన్ పిల్లర్ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్. సాంగ్స్ సోసోగా ఉన్న బీజిఎం మాత్రం 90s మూడ్ ఎలివేట్ చేసేలా ఉంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ ఇచ్చారు. డైరెక్టర్ యుగంధర్ ముని తీసుకున్న పాయింట్ బాగుంది. సైన్స్కి శాస్త్రానికి లింక్ చేసి చెప్పే సీన్స్, వాస్తు గురించి చెప్పే సీన్స్ బాగున్నాయి. మెయిన్గా సినిమా మొత్తం మెయిన్ ట్రాక్లోనే ఉంటుంది. లవ్ ట్రాక్ అని, కామెడీ ట్రాక్ అని డీవియేట్ అస్సలు అవ్వలేదు. పాయింట్కి స్టిక్ అయ్యి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. కార్తికేయ, విరూపాక్ష లాంటి సినిమాలు ఆల్మోస్ట్ సేమ్ టెంప్లెట్ ఉంటాయి. వాటి బిగ్గెస్ట్ ప్లస్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వావ్ అనే విధంగా ఉంటుంది. శంబాలాలో మిస్ అయింది ఆ వావ్ ఫ్యాక్టర్. క్లైమాక్స్ బాగున్నప్పటికీ ఏదో మిస్ అయిందన్న ఫీల్ వస్తుంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ శంబాలా.